లేఖన భాగాలు చదివిన బిడ్డను దీవించండి. రెట్టింపు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. నిలబడుతున్న నన్ను సిలువ చాటున మరుగు చేసుకునండి. నా మాటలు వ్యర్థం. మీ వాక్కులు మాతో ఉంచి మాట్లాడించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని, మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. బాగున్నారా? ఏం బాగున్నావులయ్యా, ఎండంతా మా మీదకి వెళ్ళిపోతుందని అందుకే ప్రార్థన కూడా రాలేకపోతున్నారు. ఆదివారం ఎందుకు వచ్చిందా అనుకుంటున్నాం మనం కదా. దేవుని యొక్క మహా ఉచితమైన కృప మన మీద అనుగ్రహింపచేసి, ఆయన ప్రేమ మన మీద ఉంచి, మనకి ఓపిక, ఓర్పు, సహనం కలిగించి, సూర్యుని ఎండ ఏడిమి తట్టుకునేటువంటి శక్తిని దేవుడు దయచేసి, బాగా ధనాన్ని సంపాదించి తృప్తి పడేటువంటి వారలారా, మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచినటువంటి ఆదివారపు దినములో ఒక వాక్యం ధ్యానం చేశాం. జ్ఞాపకం ఉందా అమ్మా? గొప్ప విశ్వాసం. గొప్ప విశ్వాసాన్ని గురించి నేను గడిచిన ఆదివారపు దినం పాస్టమ్ గారు మనతో మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినం మనము లేఖన భాగం లెంటులోని 3వ ఆదివారంలోనికి మనం వచ్చాం. ఈ 3వ ఆదివారంలో ప్రాముఖ్యముగా ఈనాటి అంశం ఏంటంటే, క్రైస్తవ జీవితం పరిమళ వాసన కలది. క్రైస్తవ జీవితము పరిమళ వాసన కలది. ఈ దినము మూలవాక్యంలోకి మనం వెళ్ళినప్పుడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన ఈ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. క్రైస్తవ జీవితము ఎలాంటిది, ఎలాంటి జీవితము కలిగినది? క్రైస్తవ జీవితము పరిమళ వాసన కలిగినది అని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి వారికి ఒక లేఖ రాస్తూ ఆయన ఈ మాటలు చెప్తున్నటువంటి మాటలు. ఎఫెసీ అనగా దాని అర్థం ఏంటంటే కోరదగినది అని అర్థం. ఎఫెసీ అనగా కోర తగినది. ఇది క్రీస్తు శకము 60లో వ్రాయబడినటువంటి మాటలు. అక్కడ ఉన్నటువంటి జనాభా, ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి జనాభా అప్పటి కాలాన్ని జ్ఞాపకం చేసుకుంటే, అప్పటిలో ఉన్న జనాభా 2,25,000 మంది జనాభా అక్కడ ఉన్నారు. ఇక్కడ సంఘము ఎప్పుడు స్థాపించబడింది అంటే, మనము లేఖన భాగంలో అపోస్తల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 19 నుంచి 24 వచనాలు, ఆ రీతిగా అపోస్తల కార్యముల గ్రంథం 19వ అధ్యాయము 28 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అక్కడ ఎఫెసీ వారు చాలా విగ్రహారాధన చేయవారు. ఈ 5వ అధ్యాయములో ఉన్నటువంటి మాటలు మనం పరిశీలించినప్పుడు, క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నటకు ఆయన గురించి తెలియజేస్తూ, సృష్టిలో వాసనలు అనగా క్రైస్తవ విశ్వాసం నుంచి రావాల్సినటువంటి వాసనలు 3 రకాలు ఉన్నవి అని చెప్తున్నా. క్రైస్తవుడు ఎలాంటి వాడంటే, తను తాను సమాధానపరుచుకునేవాడు, ఇతరులకి సమాధానాన్ని కలిగించేటువంటి వాడు.
మన జీవితాలు సమాధానం లేనటువంటి జీవితాలుగా ఉన్నవి. పేరుకు మాత్రమే క్రైస్తవులం. భక్తి గలటువంటి స్త్రీలుగా మనము పిలువబడుతున్నాం, కానీ భక్తి గల స్త్రీలుగా పిలువబడాలి. ఉపవాస దినాలు కూడా మీరు పనులకు వెళుతున్నారు, తప్పులేదు. ఎందుకంటే జీవనోపాధి మనకు కావాలి. పైకి దైవభక్తి గల స్త్రీలాగా ఉంటాము, కానీ భక్తిహీనమైనటువంటి స్థితిలో మనం ఉన్నాము. మన జీవితంలో సువాసన అనేది, పరిమళ సువాసన ఎప్పుడు మనకి కలిగి ఉంటుంది, ఎవరు దీనికి బాధ్యులుగా ఉంటారు అనేది జ్ఞాపకం చేసుకున్నప్పుడు అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘముకి ఒక ఉత్తరాన్ని రాసి, ఆ ఉత్తరంలో 2వ వచనం చదువుకున్నాం. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను అని చెప్తున్నాం. ఆయన ఎలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితికి మార్చబడ్డాడు, మనం ఎలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితిలోకి మార్చబడ్డాం. క్రైస్తవుడు దేవుని కలిగినటువంటి వాడు. ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే, దేవునికి ఆయన అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. మీరు ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఆయన ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి మార్చబడ్డాడంటే, బలిగా అర్పణగా మార్చబడ్డాడు. కానీ మనం ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వస్తున్నామంటే, బాప్తిస్మం పొందినప్పుడు ఉన్నటువంటి విశ్వాసం, బాప్తిస్మం పొందినప్పుడు ఉన్నటువంటి ప్రార్థన, క్రమంగా మన జీవితం కూడా పడిపోకుండా వచ్చేస్తుంది. అంటే ఆ స్థితిలో ఉన్న వారము క్రిందికి పడిపోతున్నాం, క్రిందిలో ఉన్నటువంటి వారము పైకి వెళ్ళాల్సిన వారమైతే మనము పైనుంచి క్రిందికి వచ్చేస్తున్నాం. కారణం ఏంటంటే, మన విశ్వాసము ఏ రీతిగా సన్నగిల్లుకుంటూ క్రిందికి జారిపోతుందో, మన జీవితాలు కూడా ఆ రీతిగానే జారిపోవడానికి కారకులుగా మిగిలిపోతున్నాం. అంటే మన స్థితి హెచ్చించబడిన స్థితి కాదు, కానీ తగ్గించుకుని హెచ్చించబడ్డాము. హెచ్చించిన తర్వాత మరలా క్రిందికి వచ్చేస్తాం. ఇలాంటి స్థితి కలిగినటువంటి క్రైస్తవులుగా పేరుగాంచిన వారము, దేవుని సన్నిధానములో ప్రార్థించేటువంటి మనస్తత్వము కలిగినటువంటి వారము. మనలో నుంచి ఏ వాసన దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు, మన యొక్క విశ్వాసము, మన యొక్క ప్రేమ ఏ రీతిగా సువాసన వెదజల్లుతుందని ఆయన ఆశపడ్డాడు అనేది జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువాన్ని అభిషేకిస్తున్నటువంటి ఒక స్త్రీని మనం చూసాం. ఆ స్త్రీ పేరేంటి? ఆ స్త్రీ పేరేంటమ్మా? వినపడుతుందా? ఆ స్త్రీ పేరేంటి? బేతనీయ మరియా. ఆ స్త్రీని మరలా అంటారు పాపాత్మురాలైన స్త్రీ. బేతనీయ గ్రామంలో అనగా పాపాత్మురైన స్త్రీ, ఇక్కడ ఆమె అభిషేకించినప్పుడు ఆ విల్లంతా కూడా సువాసన వెదజల్లినది. అంటే తన ప్రేమను వ్యక్తపరుస్తున్నది, తన పశ్చాత్తాప జీవితాన్ని వ్యక్తపరుస్తూ యేసుక్రీస్తు ప్రభువారిని చివరి గడియలలో ఆమె అభిషేకించడానికి దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు సిద్ధపరిచిన ప్రణాళిక. ఆ ఇల్లంతయు అత్తరుతో నిండి ఉన్నది అని వ్రాయబడింది అక్కడ. అంటే అది సువాసన. ఇల్లు అనగా వారి హృదయాలు. దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మనకి సంతోషము కలుగుతున్నది, సమాధానము కలుగుతున్నది. ఈ సంతోషము, ఈ సమాధానము
మనకి ఎప్పుడు ఎప్పుడు కలుగుతున్నదంటే మన హృదయములో దేవుని వాక్యము పరిపూర్ణముగా ఎత్తబడినప్పుడు మన హృదయం అంతా సంతోషగానముతో ఉత్సాహధ్వనితో మనము కలిగి ఉంటాం. అది పరిమళ వాసన. అందుకే ఇక్కడ మూడు రకాల వాసనలు కలిగి ఉన్నాం. మొదటి వాసన అంటే మరణపు వాసన, రెండోదిగా జీవపు వాసన, మూడోదిగా ఏదంట పరిమళ వాసన. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మూడు విషయాలలో ప్రాముఖ్యమైన మాటలు మన మరణపు వాసనకి సాదృశ్యాన్ని మనం చూస్తూ ఉంటాం. లూకా సువార్త 11వ అధ్యాయం 14వ వచనంలో మూగ దెయ్యానికి లోబడని స్వభావము సమస్త అవయవాల లోపము నిష్ప్రయోజనమైనది నోరుగా ఉన్నది అని చెప్తున్నా. మూగ దెయ్యము లోబడని స్వభావము కలిగినది కనుక అవయవాలు లోపము నిష్ప్రయోజనముగా ఉన్నది. ఈ మూగ దెయ్యము నోటిని అనగా సాతాను ఏం చేస్తుందంటే నోటిని మాట్లాడకుండా చేసేసింది. దయ్యము పెట్టిన వ్యక్తికి నోరు లేదు, మాట్లాడే శక్తి లేదు. మూగ దయ్యం మాటలు రావు. అవయవాలన్నీ కూడా పాడు చేస్తుంది. అదే సాతాను మాటలకి ఆ నోరు దయ్యానికి బలిగా మోగ స్థితిలోకి మోగబోయిందే తప్ప దేవుని మార్గములోనికి రాలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి మూగ దెయ్యాన్ని గురించి ఆ దెయ్యపు నోటి నుంచి విడగొట్టడమే కానీ క్రీస్తులో చేసిన ప్రయత్నం అనగా చీకటి జీవితానికి అది సాదృశ్యంగా ఉన్నది. అది మరి దేవుని యొక్క స్వభావము కాదు, కానీ దయ్యపు స్వభావము. అందుకే లూకా సువార్త 11వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. చూడు, ఎందుకు ఈ మాట చెప్తున్నాడు ప్రభు? మాట్లాడుతున్న మాట ఏంటంటే చాలా దీనికి ఆత్మీయ అర్థము, గూఢమైన అర్థాలు ఉన్నాయి. ఒకసారి బాప్తిస్వం పొంది రక్షించబడిన తర్వాత మనం ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నామో మనం పరిశీలన చేసుకోవాలి. ఒకసారి మనం వెలిగించబడినటువంటి దీపమై ఉన్నప్పుడు అది వెలుగుతూనే ఉండాలి, కానీ అది ఆరిపోకూడదు. మనము తాత్కాలికమైన బాప్తిస్మము కదండి పొందుతున్నాము, కానీ శాశ్వతమైనటువంటి బాప్తిస్మము పొందిన తర్వాత మరలా వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగి చూస్తే మనం ఏమైపోతామంట? మూగదెయ్యముగా చీకటి జీవితము కలిగిన వారుగా ఉంటాం. అది వదిలిపోయిన తర్వాత దానికి ఎక్కడ విశ్రాంతి కలగటం లేదు. బాప్తిస్మం పొందినప్పుడు, బాప్తిస్మ వరప్రసాదాన్ని పొందినప్పుడు మనము దేవుని బిడ్డలము, వెలుగు సంబంధమైనటువంటి జీవితము కలిగిన వారము, పాప క్షమాపణ కలిగి బాప్తిస్మం పొందిన తర్వాత కొంతకాలము ప్రభులో ఉన్ని మరి కొంతకాలము తప్పిపోతే మూగ దెయ్యం యొక్క స్థితి ఎలా ఉన్నదంటే విశ్రాంతి కొరకంట ఎదురు చూస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు తన ఇంటికి వెళితే ఊడ్చిన ఇల్లు కనపడిందంట. అక్కడ శుభ్రం చేసిన ఇల్లు కనబడినప్పుడు ఈ దయ్యం వెళ్ళి దీనికన్నా చెడ్డ దెయ్యాలని ఇంకా 6 వెంట పెట్టుకొచ్చి మొత్తం 7 కలిసి ఈ ఇంట్లో కాపురము ఉంటున్నాయి కదండి. బాప్తిస్వం పొంది పాపక్షమాపణ పొందిన తర్వాత నీ జీవితం నీవే పతనం చేసుకుంటావు, నీ కుటుంబాన్ని నీవే పతనం చేసుకుంటున్నావు. నీతో పాటు ఇంకా 7 దెయ్యాలను తీసుకుని వస్తాం ఇంట్లోకి. అవి కూడా ఎలాంటివి చెడ్డ దెయ్యాలను తీసుకొస్తాం. మొన్నటి వరకు బాప్తిస్వం పొందావు, రొట్టె విరిచావు, ద్రాక్షరసం తాగావు, కుటుంబము దీవించబడింది, ఇంతలోనే పాడైపోయింది కదండి. ఆ కుటుంబం ఎలాంటి వాసన వస్తుంట? మరణపు వాసన.
ఆ మరణపు వాసన కలిగినటువంటి జీవితాలు మనకు వద్దు అంటున్నాడు ప్రభు. ఎలాంటి జీవితం కావాలంటే పరిమళ వాసనము ఎదజల్లేటువంటి వాసనగా మీరు మార్చబడాలి. దేవుడు నీ కొరకు బలిగాను అర్పణగాను ఆయన అర్పించబడి ఉన్నాడు కనుక అది నువ్వు జ్ఞాపకం చేసుకో. అలా కాకుండా వదిలిపోయిన చోట ఏమిటో తెలుసు కానీ క్రీస్తుని నీ హృదయంలో చేర్చుకొనక అలాగే ఉన్నట్లయితే మరీ భయంకరమైన దయ్యాల జీవితంగా మనం మారిపోతాం. మారినట్టుగా మారొద్దు, పూర్తిగా మారండి కదండి. చూసి చూడనట్టుగా చూస్తారు, చెప్పినట్లుగా చెప్తారు, ఇది కాదు కదండి. మనం మారాలి, మార్పు చెందాలి. దేవుని యొక్క ప్రణాళిక మన మీద ఆయన ఏర్పాటు చేశాడు కనుక మనలో మార్పు స్వభావము లేనంత కాలము 7 దెయ్యాలు మనతో కలిసి కాపురము చేస్తానే ఉంటాయి. అవి విడిచిపెట్టవు. మనం ఎక్కడికి వెళ్ళినా అవి విడిచిపోయి, ఎందుకంటే మనకన్నా ముందుగా మన ఇంటిలో శిస్తయేసు కూర్చుంటాయి. నువ్వు హాయిగా శుభ్రంగా చేసే ఇల్లు కదండి. ఈ దయ్యం వెళ్ళి దీనికన్నా చెడ్డ దెయ్యాలను తీసుకొచ్చి నీ ఇంట్లో కాపురము ఉంది. ఇక నీకు ప్రార్థన చేసిన అవకాశం అయ్యో కదండి. ఒకవేళ టీవీ ఉంటే రిమోట్ నీ చేతికి ఇచ్చింది, ఇక టీవీ చూసుకుంటూ బ్రతటమే మన జీవితాలు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఎలా ఉంటే మరణపు వాసన అనేది మన జీవితాలకి తగలకూడదు. మరణపు వాసనకి చీకటి జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. అపవాది లక్షణాలు ఏమిటంటే ప్రేమకు బదులుగా పగ కదండి, అసూయ, అనుమానం. ఈ 3 ఉన్నవాడు ఎప్పుడు బాగుపడ్డు కదండి. మనం పనికి వెళ్తాం, అమ్మో ఇంట్లో ఏం జరుగుతుందో అనుమానం. నీ మనస్సు నీ దేశ ఎక్కడ ఉండాలంటే నువ్వు చేసే పని మీద ఉండాలి. నీ హృదయము ఎక్కడ ఉంటుందో నీ ఆలోచన అక్కడే ఉంటుంది, నీ ప్రవర్తన అలాగే ఉంటుంది. నీ ఆలోచన పొలాన ఉంది, నీ మనస్సు నీవు పొలానుండి కదండి, నీ ఆలోచన ఇంటి దగ్గర ఉంటుంది కదండి. దాన్ని ఏమంటారంటే అసూయ లేకపోతే అనుమానము కలిగినటువంటి ఏ వ్యక్తి కూడా వాడు పైకి వచ్చినట్టుగా దాకాలేదంటే తన అనుమానమి తన నీడని తానే చూసి భయపడేటువంటి స్థితి మనకు రాకూడదు. మీకు నేను వచ్చిన క్రొత్తలో కథ చెప్పాను, గుర్తుందో లేదో మరొకసారి జ్ఞాపకం చేస్తా. ఒక కుక్క బాగా అరుస్తుందంట. అరుస్తుంటే ఆ కుక్కను చూసి ఇంకొక కుక్క అరవటం ప్రారంభం చేసింది. దాన్ని చూసి తన వెనకాల ఉన్న కుక్క కూడా అరవటం ప్రారంభం చేస్తుంది. అలాగూ 99 కుక్కలు అరుస్తున్నాయి, కేకలు వేస్తున్నాయి. చివరిగా చివరి కుక్క ఉంది, 100వ కుక్క ఉంది. ఆ కుక్క అసలు ఈ కుక్కలన్నీ ఎందుకు అరుస్తున్నాయి, వాటికి కలిగిన బాధ ఏంటి, ఏం జరిగింది అని ఆలోచన చేసి 99వ కుక్కకి 100వ కుక్క అంటది, ఎందుకు నువ్వు అరుస్తున్నావు అంటే నా ముందున్న కుక్క అరిసింది, నేను అరిశాను అన్న కదా. అలాగూ ఎక్కడికి వచ్చేసిందంట, 2వ కుక్క దగ్గరకు వచ్చేసిందంట. వరుసను అడుక్కుంటూ వచ్చేస్తున్నాయి, వాటి సమాధానం లేదు. 2వ కుక్క దగ్గరకు వచ్చేసి 2వ కుక్కని అడుగుతుందంట, 3వ కుక్క నువ్వు ఎందుకు అరుస్తున్నావు, నాకు తెలియదు, నా ముందు కుక్క అరిసింది, నేను అరిశాను అన్నాను. తర్వాత ఈ 2వ కుక్క మొదటి కుక్క దగ్గరికి వెళ్ళి అడుగుతుందంట, ఎందుకు అంత పెద్దగా అరిసావంటే నాకేం తెలియదు, కదలాడినట్టుంది, అరిశాను, అంతే, ఏమీ లేదు అని అన్నట్టు కదండి. అక్కడ ఏమీ లేదు, దానికి ఏమీ కనబడలేదు, దానికి ఏమీ కదా అలికిడి తగలలేదు, లేకపోతే దొంగడు రాలేదు, లేకపోతే దాన్ని కొట్టేవాడు ఎవడు కూడా రాలేదు, దానికి హాని చేసేవాడు ఎవడు కూడా రాలేదు. కానీ దానికి ఏంటంట అనుమానం అనేటువంటి పెనుభూతంలాగా తనకు తానే మనస్సులో ఏదో వచ్చేసింది, ఏదో పడిపోతుందని పెద్దగా అరిసేతలకి దాని వెనక కుక్క కూడా అరిసింది. అలాగే 99 కుక్కలు దాటి 100వ కుక్క దగ్గరికి వెళ్ళిపోయింది. అలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడైనా దేవుని నమ్మేవాళ్ళు అనుమానంతో ఉండగాకండి, అనుమానం వల్ల కుటుంబాలని పాడు చేసుకోవద్దు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న మనం ఏంటంటే ఈ అనుమానము అనేది ప్రేమకి బదులుగా సాతానేనంట మనల్ని ఏం చేస్తుందంట,
పగ, ద్వేషము, ఇబ్బందులు, అనుమానము, ఇది ప్రతీకారము, వాంఛ అనేదంట సాతానే రేపెత్తిస్తూ ఉంటుంది. సాతానే మనల్ని ఏం చేస్తుందంట, ప్రేరేపిస్తుంది. పగ, ప్రేమగా ఉండవలసిన కుటుంబాలలో పగ వస్తుంది, ప్రేమగా ఉండవలసిన సంఘాలలో పగ వస్తున్నది. పైకి మాత్రమే వందనాలు చెప్పుకుంటాం, కానీ హృదయపూర్వకంగా వందనాలు చెప్పేవాడు మరి సంఘంలో ఉన్నారో లేరో నాకైతే తెలియదు, కానీ చాలా సంఘాల్లో అలాగూ లేరు. పైకి పెదవులతో అక్క వందనాలు, చెల్లి వందనాలు అని చెప్పుకుంటాం, కానీ మనస్ఫూర్తికంగా ప్రభు మనతో ఉన్నాడు కనుక, ఆయన పరిమళ వాసన మనలో ఉన్నది కనుక మనం పరిపూర్ణముగా వందనాలు చెప్పగలటువంటి ప్రతి వ్యక్తి, కుటుంబము ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతుంది. కలిములో, లేములో కొరత లేకుండా, కొదువు లేకుండా అభివృద్ధిలోకి దేవుడు పరుగులెత్తుతూ ఉంటాడు. అలాంటి జీవితము, అలాంటి స్థితి మనకు కావాలే తప్ప, మన జీవితం చాలా చాలా చిన్నది. ఎంత జీవితం అండి, ఎప్పుడు చనిపోతామో తెలియదు, కాసేపట్లో ఏం జరుగుతుందో తెలియదు. మాట్లాడుతూ ఉండగానే దేవుడు పిలిస్తే వెళ్ళిపోవచ్చు, కూర్చున్నప్పుడు వారి దేవుడు పిలిస్తే వెనక పడిపోయి వెళ్ళిపోవచ్చు, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. కానీ ఈ చిన్న జీవితానికి ఇన్ని అనుమానాలు, ఇన్ని ద్వేషాలు, పగలు, ప్రతీకారాలతో మనమే పాడు చేసుకునే స్థితి నుంచి బయటికి రావడానికే పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతానంటే, క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, ఎలా ఉండాలంటే మీరు పరిమళ వాసనగా ఉండుటకు తనకు తానే, మన కొరకు తనకు తానే అర్పణగాను బలిగాను ఆయన అర్పించుకొని ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే ఈ సాతానులో ఉన్నటువంటి క్రియలు ఎలాంటిది, అధికార వ్యామోహం కలిగి ఉంటాం. పదవి వస్తే మనకు తెలియదు కదండి. పదవి వచ్చిందంటే చాలు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో దేశం అంతా మనం తెలుసు. ఒక అధికారం మన చేతికి వస్తే మనకన్నా గొప్పవాడు లేడని ఎర్రబిగుతూ ఉంటాం, కానీ ప్రభు నీకు అధికారం ఇవ్వకపోతే నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభు నిన్ను నాయకుడిగా చేయకపోతే నువ్వు ఎక్కడి నుంచి ఉంటావు కదండి. అక్కడ దాకా ఎందుకండి, మన సంఘం, మన ఏలిసినా చూడండి, ఒక అధికారి ఉండాడంటే అండి కదండి, అతను కూడా మాలాగే అనేక సంఘాలలో జరగక పరిచర్య చేసి ఇంకా అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తే, సినడ్ బిషప్పులు లేకపోతే మోడరేట్లు అయిన తర్వాత కింద ఉన్నటువంటి పాస్టర్ గారులు వారికి కనపడరు కదండి. ఒక ప్యారిష్ మారాలంటే ఎన్ని లక్షలు ఇస్తావు నువ్వు? 2 లక్షల, 3 లక్షలు ఇస్తావు. ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఈనాటి అధికారులు ఉన్నారు. ఆ రీతిగానే ప్రపంచంలో ఉండే అన్ని రాష్ట్రాలు కానీ దేశాలు కానీ అలాగే తయారైపోతున్నాయి. అందుకే అన్నాడు, ఈ ధనాపేక్ష కదండి, ఈ ధనాపేక్ష, అధికార వ్యామోహము, ఈ అసూయ, తిండిపోతుతనము, మద్యపానము, ఇవన్నీ కూడా సాతానికి దగ్గరగా ఉన్నటువంటి జీవితాలు అవి. యథార్థంగా జీవించేవాడు ఈ లోకంలో ఒక్కడను లేడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తుందంటే, మీరు ఎలా ఉండాలంటే పరిమళ వాసనగా మీరు ఉండాలి. నిజంగా వాళ్ళ ఇంటికి వెళ్తే చాలయ్యా, దైవ భయం కలిగినటువంటి కుటుంబం అది. ఒక దైవజనుడు వస్తున్నాడంటే దైవ భయం కలిగిన కుటుంబంగా ఉండాలి. నేను ఒక స్థలంలోకి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు వస్తున్నాను, అప్పుడు దాకా సినిమా పెట్టారు, చొప్పున ఆపేశారు కదా. ఆరాధన ఛానల్ కొరకు ఎదురు చూస్తున్నారు. చూడండి, ఏది చూస్తున్నాం అదే చూడు, తప్పేం లేదు. మంచి చూడు, చెడుని విడిచిపెట్టు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవునికి దృష్టిలో మనము యథార్థవంతులుగాను నీతిమంతులుగా ఉండాలని కోరుకోవాలి తప్ప, మనము అసూయతోనూ, అనుమానంతోనూ, ద్వేషంతోనూ, పగతోనూ, ప్రతీకారాలతో మన చిన్న జీవితాన్ని మనమే పాడు చేసుకుంటే ఆ జీవితానికి మనకి సార్థకత్వం అనేది ఉండదు. మనం మనుషులం కాబట్టి మరి అన్నీ ఉంటాయి కదండి, అన్నీ ఉంటాయి. ఉగాది రోజు పచ్చడి తింటాం మనం, వాటిలన్నీ కలిసే ఉంటాయి. చేదు, తీపి, పులుపు, వగర అన్నీ ఉంటాయి. మనం కూడా అంతే, మనుషులం కాబట్టి పగ, ప్రతీకార, ద్వేషాలు, అసూయ ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ వాటిని అన్నిటినీ మిక్సీలో వేసి ఏం చేస్తారంట, మిక్సీలో వేసి దాన్ని తీసి పక్కకు పడవేస్తే ఇంక నీ జోలికి అది
రాదు. అప్పుడు నీ బాడీ, నీ శరీరం అంతా ఎలా ఉంటుందంటే క్రీస్తు సువాసనతో ఎదజల్లుతూ ఉన్నది. నిజంగా వీళ్ళింటికి వెళ్తే ప్రశాంతంగా ఉండిద్దిరా, చక్కగా ఒక గంట సేపు కూర్చుంటే చాలు. బేతనీయ గ్రామానికి ప్రభు పని లేకుండా వచ్చాడా? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము వెళుతుంటే బేతనీయ గ్రామంలో ఒక రాత్రి ఉంటాడు? ఎందుకు ఇష్టపడతాడంటే ఆ కుటుంబం ఆయనకి ఇష్టం. వాళ్ళు పిలవకపోయినా వెళ్తాడు, అయినా కానీ వాళ్ళు పిలుస్తారు ఆయన్ని. ఆయన వస్తున్నాడని తెలిసే 10 రోజుల ముందే వారు సిద్ధపడతారు. ఇదిగో నా ఇంటికి బోధకుడు రాబోతున్నాడని ఆ ఇల్లంతా శుభ్రపరుచుకుని మంచి మంచి పిండి పదార్థాలని ఏర్పాటు చేసుకుని ఆయన రాకడ కొరకు ఎదురు చూసినటువంటి ఈ కుటుంబం బేతనీయ కుటుంబం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య కాలంలో ఎక్కువగా ఎక్కడ గడిపాడంటే గెత్సేమని వనంలో ప్రార్థనా జీవితం గడిపాడు. రెండోదిగా బేతనీయ కుటుంబంలో అక్కడే గడిపాడు. ఎందుకు గడపడానికి గల కారణం ఏంటంటే ఆ కుటుంబం అంటే ఆయనకి చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన మాటలు వినగలే కుటుంబం. కొన్ని కుటుంబాల దగ్గరికి, కొన్ని గృహాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చోవడానికి కాసేపు కూర్చున్న తర్వాత ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపించేటువంటి కుటుంబాలుగా మనవి ఉండకూడదు. ప్రేమ కలిగినటువంటి కుటుంబాలు. తినడానికి తిండి లేకపోయినా పర్వాలేదు, కానీ ప్రేమకు మాత్రం ఎక్కడ కొదువ అనేది ఉండకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, అసూయ స్వభావము ఎలాంటిదంటే అది చాలా భయంకరమైనది అని చెప్తున్నాడు. చూడండి ఒకసారి పిలిపిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకుందాం. చాలు కదండి. ఇక్కడ ఏమంటారంటే అసూయ. అసూయ అంటే మరణపు వాసన కలిగినది. మనలో ఎప్పుడైతే అసూయ ప్రారంభమైందో మనం మరణించిన వాడితో సమానమే. బ్రతికున్న పేరువే కానీ మీరు చనిపోయిన వాడితో సమానం. ప్రకటనల గ్రంథం ఉంటుందా, జీవిస్తున్న పేరు నీకున్నది కానీ నీవు మృతుడవే. పైకి మాత్రం జీవిస్తున్నాం కానీ మనం మృతులమే. కాకి దగ్గర ఉన్న లక్షణాలు మన దగ్గర లేవు కదండి. కాకిలో ఉన్నటువంటి గుణాలు మన దగ్గర లేవు. దేవుని మాటకి లోబడ్డాయి, కట్టుబడ్డాయి. భయంకరమైనటువంటి ఆ దుర్గంధపు వాసన కలిగినటువంటి ఆ చెడు పదార్థాలని తినేటువంటి అలవాటు కలిగినటువంటి కాకులకే దేవుడు అంత గొప్ప ఆధిక్యతను కలిగిస్తే వాటికన్నా మీరు బహు శ్రేష్ఠులు. మీ బతుకులు, మీ బుద్ధులు ఎలా ఉన్నాయంటే నీచమైన కాకుల కన్నా హీనంగా ఉన్నాయేమో మనం పరిశీలన చేసుకుందాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు స్వార్థపూరితమైన ప్రయత్నాలు మనం చేస్తాం కదండి. స్వార్థపూరితమైన ప్రయత్నాలు. ఎందుకు మనము ఈ ప్రయత్నాలు చేస్తున్నాం? తిండిపోతితనము కలిగిన భారం మనం కదండి. కాసేపు ప్రార్థన ఆలస్యమైతే అయ్యగారు కానివ్వండి, భోజనాలన్నీ ఎడ ఉండే కదండి. ఎంతసేపు చెబుతావు? రాత్రి సైజ్ చేస్తున్నారు కానీ కానీ అంటున్నారు కదండి. భోజనాలు వచ్చేసినాయి, ఆటో వచ్చేసింది కదండి. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వ హక్కు పోగొట్టుకున్నటువంటి వారుగా మనం ఉంటున్నాం కదండి. ఇక్కడ మన్నాను కురిపించినటువంటి దేవుడు 20 లక్షల మంది ప్రజలకు దేవుడు ఏం చేశాడంట? ఎర్ర సముద్రాన్ని దాటించిన తర్వాత శ్రేష్టమైన భోజనాన్ని మోషే ద్వారా దేవుడు వారికి ఇశ్రాయేలుకి ఏర్పాటు చేస్తే మన్నాని తిని కూడా వారు ఏం చేస్తారు? ఇంకా సనుక్కోవటం ప్రారంభం. ఇక్కడ మాంసం లేదా ఏమ్మా? అక్కడ మాకు మాంసం పెట్టారు, బండ పచ్చడి పెట్టారు కదండి. దాన్ని ఏమంటారా? పండు మిరగాయల పచ్చడి తిని వచ్చి ఐగుప్తులో ఇక్కడికి వచ్చి మేము అక్కడ మాంసం తిన్నాం, ఇక్కడ అవి తిన్నాం, ఇక్కడ ఈ తిన్నామని గొప్పలు చెప్పుకున్నటువంటి ఇశ్రాయేలుతో దేవుడు మోషే ద్వారా మాట్లాడుస్తున్నాడు. శ్రేష్టమైన దేవదూతలు తప్ప ఎవరు తిన్న ఆహారాన్ని దేవుడు వారికి మరి ఇచ్చేస్తే అవి తిని కూడా వారు ఏమంటున్నారండి? ఒక దైవజనుడు మోషే మీద సణుక్కుంటూ అక్కడ మాకు భోజనం లేదా కదండి. అక్కడ మంచి మాంసం పెట్టారు కదా. మోషే తెలీదా? మాంసం తిన్నారా ఏం తిన్నారో తెలీదా? మోషేకి తెలుసు. కానీ అక్కడ మాకు బాగా చూశారు,
ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ అల్లాడిపోతున్నాము అని చెప్తాం. అంటే తిండిపోతుతనము కలిగిన వారు కడుపు నింపుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు తప్ప సావైనా పెళ్ళైనా వారికి కావాల్సింది భోజనమే కదండి. భోజనానికి అంత ప్రాధాన్యత ఇవ్వకూడదు, తిండిపోతుతనము అక్కర్లేదు మనకి. కాబట్టి దేవుని బిడ్డ, అందుకే దేవుడు కూడా గొప్ప ప్రణాళికను మన పట్ల ఏర్పాటు చేశాడు కదండి. ఒకప్పుడు రాత్రి భోజనం తింటే బలం, తినండి అయ్యా అనేవాడు. ఇప్పుడు రాత్రి భోజనం చేస్తే అరగట్లేదు కదండి. ఎందుకంటే మన శరీరంలో బలహీనతలు వచ్చేస్తాయి. ఎంత యవనస్తులైనా సరే బలహీనత అనేది వచ్చేస్తుంది. గట్టిగా ఒక ముద్ద ఎక్కువ తింటే అది అరగదు. తెల్లార్లు పాపం అల్లాడిపోవాలి, తెల్లార్లు మెలుకుంటే తప్ప అది అరగదు. తిన్న వెంటనే పడుకున్నామా ఇక తెల్లారి మనకి ఇక అవే తేపులు వస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ మంచి భోజన పదార్థాన్ని పెట్టినా కానీ తృప్తి పడినటువంటి ఇశ్రాయేలులో మనం ఉన్నావేమో అలాంటి దయ్యపు వాసన కలిగినటువంటి వారుగా మనము ఉండకూడదు అని చెప్తున్నాం. అనుమానం కదండి, ఇది నిజమా అనగానే అవమ్మకి చాలా అనుమానం వచ్చేసింది. పురుషులకి అంత అనుమానం రాదు, కానీ ఒక స్త్రీకి ఒక మాట చెవిలో గుస్సగుస్స అంటే చాలు కదండి. అవి 10 చెవులకి గుసగుసలాడతాయి. ఇక ప్రారంభం చేస్తారు, ఇక అనుమానం అనేది ప్రారంభం చేస్తుంది. అమ్మ అట్ట కదా అంటారు. అక్కడ ఏమీ లేదు, మొదటి కుక్క అరిసింది, ఈ కుక్కలు కూడా అరుతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ ఏమంటున్నానంటే అనుమానం ఇది నిజమా అనే మాట పలికిన వెంటనే అపవాదికి విజయం వచ్చేసింది, బలం వచ్చేసింది. అది ఒక బీజాన్ని నాటింది. అమ్మ ఇది నిజమా అనగాని వెళ్ళిపోయింది, పక్క వెళ్ళిపోయింది. అదేమనుకుంటాను, నా పని అయిపోయిందిలే, ముట్టించి వచ్చాను అనుకుంటాం కదండి. ఇక్కడ రగులుకుంటూ ఉంది, ఇది నిజం కాదేమో, నిజంగా ఇది నిజం కాదేమో అనగానే అది ఆ పండు తిను, నువ్వు ఎట్ట చచ్చిపోతావు నేను చూస్తాను. వెంటనే కోసుకుని తిని అమాయకుడైనట్టు ఆదాము కూడా ఇచ్చేసింది. ఆయన కూడా నేరస్తుడు చేయాలని కదండి. ఎవడైనా భార్య మాట వింటాడుగా, అలాగే ఏం చేస్తుందట, తిన్నాడు చివరికి చచ్చారు. చూడండి ఇక్కడ ఏమండి, చచ్చావా అంటే సాతాను అడుగుతుంది, చచ్చావా? నేను సావలేదు అంటుంది. అందుకే దేవుడు మిమ్మల్ని ఏం చేశాడంట, ఆయనకన్నా గొప్పవారుగా అవుతారని ఏం చేశారు, మిమ్మల్ని ఈ పండు తినొద్దని చెప్పాడు. కానీ ఇప్పుడు దేవుని కన్నా మీరే గొప్పవాళ్ళు కదా, మీరే గొప్పవాళ్ళు. ఇక నా పని అయిపోయింది, నేను వెళ్తున్నా. వెళ్ళిపోయిన తర్వాత ఎవరండి బాధపడుతుంది? ఆదామా ఎక్కడున్నావయ్యా అని ప్రభు అడుగుతుంటే దాక్కుంటున్నాడు. నెరీదిగా రావలసినటువంటి ఆదాము, ప్రభు పిలిచిన పిలుపుకి ప్రభు స్వరం విన్నటువంటి ఆదాము ఏం చేద్దాం, మొదటిగా ప్రభు స్వరం విన్నప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు ప్రభు దగ్గరికి. ఇప్పుడు ప్రభు స్వరం ఏంటంటే ఆ చెట్టు చాటుకి వెళ్ళిపోతున్నాడు. అయ్యా నేను చెట్టు చాటును, నేను దిగంబరిని ఉన్నాను. దిగంబరిని ఎవడు నీకు చెప్పాడు అంటే, ఇదిగో ఈ స్త్రీ నాకు పండించింది, నేను తిన్నాను, ఇప్పుడు నేను వస్త్రహీనుడినై ఉన్నాను. అంతకుముందు కూడా వస్త్రహీనుడిగానే ఉన్నావు నువ్వు, అది నీకు తెలియలేదు. అప్పుడు సిగ్గు అనిపించలేదు, అప్పుడు ఆత్మీయ జీవితము కలిగి ఉన్నాడు, పరిశుద్ధత కలిగి ఉన్నాడు, అప్పుడు కూడా వస్త్రహీనుడుగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు మాత్రము మనసులో పాపము వచ్చినప్పుడు ఈ శరీరం మనకి కప్పడానికి వస్త్రం లేక ఆకులు కప్పుకుంటూ సిగ్గుతో చనిపోతున్నారు స్త్రీ పురుషులుగా. అప్పుడు వారికి భావాలు తెలిసిపోయినాయి, అప్పుడు వారికి భావాలు తెలియలేదు. నేను స్త్రీని, నువ్వు పురుషుడు అనేటువంటి తారతమ్యం లేదు. ఎప్పుడైతే ఈ పండు తిన్నారో తారతమ్యం కలిగింది. అయ్యో నేను స్త్రీని, నువ్వు పురుషుడవు, నా అవయవాలు నువ్వు చూడకూడదు, నీ అవయవాలు నేను చూడకూడదు. కానీ సిగ్గుతో తల వంచుకుని చెట్టు చాటున ఉన్నటువంటి వారితో ప్రభు మాట్లాడుతాం, ఆదామా ఎక్కడున్నావయ్యా? అయ్యా నేను దిగంబరిని ఉన్నాను, చెట్టు చాటున దాగి ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్న మనము మరణపు వాసన మనలో ఉండకూడదు అని చెప్తున్నాం. మనలో ఏముండాలంట, జీవపు వాసన కలిగి ఉండాలి. ఆ జీవపు వాసన అంటే జారత్వాన్ని విసర్జించాలి, అపవిత్రతను లేకుండా చేసుకోవాలి, మరింత లోభత్వం లేకుండా చేసుకోవాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పుడు మనుషులు
కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒక వస్తువు మనకిస్తే దానికి జీవితాంతము జ్ఞాపకము చేసుకోవాలి కదండి. జీవితాంతం మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒక సహాయం, ఒక మాట సహాయం చేస్తే చాలు. ఎప్పుడు మనము కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎప్పుడు కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలో ఎవరన్నా మనకు ఒక వస్తువు ఇచ్చారండి గిఫ్ట్గా, దాన్ని మనకి ఆ షోకేస్లో పెడతాం. ఎప్పుడన్నా బుద్ధి పుట్టినప్పుడు ఆ వస్తువును చూసినప్పుడు ఈ వస్తువు ఇచ్చిన వ్యక్తి మనకు జ్ఞాపకం వస్తాడు. ఈ వస్తువు పలానా వ్యక్తి నాకు ఇచ్చాడు అనేది జ్ఞాపకము వస్తాడు. కానీ ఇంత శరీరము ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి ఇచ్చినటువంటి ఈ శరీరానికి కదా, ఇచ్చిన దేవునికే మర్చిపోయేటువంటి కృతజ్ఞతహీనులుగా మనం ఉండామంటే మనకి కృతజ్ఞత ఉందా లేదా కదండి. ఎప్పుడు మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంత శరీరాన్ని ఇచ్చావు, శరీరము లోపల ఉన్న ప్రతి అవయవం విలువైనదే. ఒక కిడ్నీ వెల కదండి, ఒక గుండె వెల, ఒక కళ్ళు వెల కదా. ఒక మనిషి చనిపోతే ఆ గుండె, కిడ్నీలు, కళ్ళు, కాలేయము ఇవన్నీ వేరు చేస్తే ఒక మనిషిని బ్రతికిస్తున్నది, ఒక మనిషికి జీవాన్ని కలిగిస్తున్నది. అలాంటి విలువైనటువంటి వ్యక్తిగా దేవుడు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అంచనా వేసి ఖర్చు పెట్టి నిన్ను చేస్తే, తన రూపమున తన పోలికన చేస్తే, దేవుడు చేసిన మేలుని మర్చిపోయేటువంటి వారుగా మనము మిగిలిపోకూడదు. అందుకనంటే మీరు జీవపు వాసన కలవారై విశ్వాసమందు నిలకడ కలిగిన వారికి తగినటువంటి గుణగణాలు కలిగిన వారుగా మీరు ఉండాలి అని చెప్తున్నాడు. మూడోదిగా మనం చూసినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. మూడోదిగా జీవపు వాసన కలిగి ఉండాలి. ఈ జీవపు వాసన కదండి, ఈ జీవపు వాసన విశ్వాసమందు స్థిరముగా ఉండి పరిశుద్ధత జీవితంలో జీవిస్తూ పరిమళ వాసనగా ఉండుటకు పరిశుద్ధాత్మ మనలను నడిపించడానికి సిద్ధముగా ఉన్నది. దేవుని ఆత్మ మన మీదకి క్రిందికి దిగి రావాలి కదండి. బలమైన ప్రార్థన కావాలి. బలమైనటువంటి ప్రార్థన, ప్రభు ఆత్మ క్రిందికి దిగి రావడం అంటే ఆషామాష కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రార్థన సహవాసం, ప్రార్థనా జీవితము, అన్ని స్వరాలు కలిసి ఒకే శబ్ద ధ్వనితో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ప్రభు ఆత్మ క్రిందికి దిగి వస్తున్నది. మన శుక్రవారం పోస్పాడ్లో దాదాపు 150 మంది వాళ్ళు వచ్చారు. అందరూ పైకి లేచి 2 చేతులు పైకెత్తి ప్రభు ఆత్మ మన మీదకి రాబోతున్నది అని కేక వేస్తే గంతులు వేశారాడ. ఎందుకంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి కృమ్మరింప చేయబడినప్పుడు వారు తనకు తానే మరిచిపోయి దేవుణ్ణి స్తుతించడము, ప్రార్థించడము ప్రారంభం చేసి వారి స్వరాలతో పైకప్పు మరి ఎగిరిపోయేలాగున దేవుణ్ణి స్తుతించేటువంటి గడియ ఎంత గొప్ప గడియ అంటే ఎంత సంతోషం కలిగిందంటే అంత సంతోషం కలిగింది. నిజంగా చేస్తే అలాంటి ప్రార్థన చేయాలి. ఆత్మ సంబంధించిన ప్రార్థన మన జీవితాలకి కావాలి. అందుకే మనం ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధ ప్రార్థన కలిగిన వారుగా, జీవపు వాసన కలిగిన వారుగా మనం ఉండాలి తప్ప మరణపు వాసన మనలో రాకూడదు. పరిమళ వాసన రావాలి. అందుకే పౌలు గారు చక్కని మాట మాట్లాడుతూ ఏమంటాడంటే క్రైస్తవ జీవితము ఎలాంటిదంట, పరిమళ వాసన కలిగినది. 2వ వచనం అంటున్నాడు ఆయన కదండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 వచనం అంటున్నాడు, క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. స్వార్థ ప్రయత్నం లేనటువంటి కుటుంబంగా మనం ఉండాలి కదండి. నా తమ్మునికి నేను కాపలా వాడినా అన్నాడు ఒక వ్యక్తి. ఎవరైనా? కయ్యోను కదండి. ప్రభు అడుగుతున్నాడు, అయ్యా నీ తమ్ముడు ఎక్కడా? తమ్ముని రక్తము మొరపెడుతుంది. అప్పుడు ప్రభు స్వరము ఇక్కడ ఎవరితో? కయ్యోనుతో మాట్లాడుతుంది. కయ్యోను నీ తమ్ముడు ఎక్కడంటే, నేను వాడి కాపలా వాడినా, నువ్వు నన్ను అడుగుతావేంటి కదా. ఎందుకంటే వాడిని చంపేశాడు, అసూయతో స్వార్థంతో చంపేశాడు. శ్రేష్టమైనటువంటి అర్పణ అర్పించాడు ఏబేలు. కానీ ఆ అర్పణ దేవుడు అంగీకరించాడు. కానీ అసూయ వచ్చేసింది. నాకన్నా గొప్పగా పాడుతున్నావే, నాకన్నా గొప్పగా
వాక్యం చెప్తున్నావే, అసూయ కదండి. అసూయ మైక్ మన దగ్గర ఉంటే ఇంకోళ్ళకి ఏమో, నువ్వే కాదు ఎదిగేది, అందరూ ఎదగాలి, అందరూ ప్రార్థన చేయాలి, అందరూ పాటలు పాడాలి కదండి. సంఘం అంటే అందరూ కలిస్తేనే సంఘం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నానంటే, నా తమ్ముడే ఆయన ఎక్కడ, నీ తమ్ముడు ఎక్కడ, నేను కాపలాదారునా అన్నాడు కదండి. చంపేసి ఆయన్ని పెట్టేశాడు. కానీ స్వార్థమైనటువంటి జీవితం కలిగినటువంటి వాడు మరణపునగా దిక్కు దేశలేని వాడుగా దేశదిమ్మరగా మార్చబడ్డాడు. కారణం ఏంటంటే, దేవునికి వ్యతిరేకముగా ఏ ఆయుధము వర్ధిల్లదు. కాబట్టి మనం ఎలా ఉండంటే శ్వాసన వెదజల్లాలి. అభిషేకించబడినటువంటి ఆ ఇల్లు అత్తరుతో సువాసన వెదజల్లబడింది. మన హృదయాలు దేవునికి ఇచ్చినప్పుడు పరిమళ వాసనగా వెదజల్లబడతాయి కదండి. ఈ 3 వాసనలు, మొదటిది మరణపు వాసన, రెండవది జీవపు వాసన, మూడవది పరిమళపు వాసన. ఈ వాసనలో నీకు కావాల్సింది సువాసన కదండి. స్ప్రేలు కొడతాం కాదు, ఏం చేయాలంట, మనస్సు సువాసన ఎదజల్లాలి. నిజంగా మంచి మనసుతో దేవుని ఆరాధించగలిగితే దేవుని యొక్క ఆలోచనలన్నీ మన మీదకి వచ్చినప్పుడు మనము సువాసన వెదజల్లుతాం కదండి. అందుకే సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంతో మేలు, ఎంతో మనోహరం. మనం అందరం కలిసికట్టుగా కదండి. ఈ 5 వేళ్ళు విడిగా ఉన్నాయి, ఒక్క వేలుతో ఏం చేయలేం, 2 వేళ్ళతో ఏం చేయలేం కదండి. ఈ 5 వేళ్ళు బిగించి గుప్పెడ మూస్తే బలము వస్తున్నది. ఇది సంఘం, ఇది సంఘం. ఈ 5 వేళ్ళు సమానంగా లేవు, రకరకాల ఆలోచనలు కలిగి ఉన్నాయి. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ, ఒకటి పొట్టిది కదండి, ఒకటి పొడుగుదిగా ఉన్నాయి. కానీ అందరి మనసు సమానంగా ఉండాలంటే క్రీస్తు స్వార్థన మనము మన హృదయంలో ఉన్నప్పుడట ఈ 5 వేళ్ళు సమానమైపోతాయి. గుప్పెడ వస్తుంది, బలము వస్తుంది. అది ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం. ఈ సంఘం బలమైనది, ప్రతిష్టమైనది, చరిత్ర కలిగినది, వాక్యాన్ని వెదజల్లిన సంఘం. అనేకులను మార్పు చెంది మారు మనస్సు పొంది కదండి, పశ్చాత్తాప జీవితము కలిగి అనేకులు కాపర్లుగా మార్చబడిన సంఘము ఈ సంఘం. అందుకే మన సంఘము ధన్యతది, మన సంఘం చాలా గొప్పది, ధన్యతది. ఈ సంఘాన్ని మనం నిలబెట్టుకుందాం కదండి. ఐక్యత కలిగి ఉందాం, ఆనందము కలిగి ఉందాం, సమాధానము కలిగి ఉందాం. అప్పుడు మన సంఘములో పరిమళ వాసన వెదజల్లుతుంది. నీవు నేను కూడా సమాధానపడి ఐక్యత కలిగి ఉండడానికి ప్రయత్నించేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయనుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక.